ఇప్పటికే 3 వారాలకు దగ్గరగా థియేటర్లలో కొనసాగుతున్న రాజాసాబ్ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఇప్పుడు పూర్తిగా చివరి దశలోకి వచ్చేసింది అని చెప్పొచ్చు. భారీ అంచనాలు, పాన్ ఇండియా స్థాయి హైప్తో విడుదలైన ఈ సినిమా మొదటి వారంలో ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో థియేటర్లకు రప్పించినా క్రమంగా టాక్ ప్రభావం, కంటెంట్ రిసెప్షన్ వల్ల వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. 23వ రోజుకు వచ్చేసరికి ఈ ట్రెండ్ మరింత స్పష్టంగా కనిపించింది. 23వ రోజు అంటే సినిమా విడుదలై 3 వారాలు దాటిన తరువాతి దశ. సాధారణంగా ఏ పెద్ద సినిమాకైనా ఈ దశలో కలెక్షన్స్ చాలా పరిమితంగా ఉంటాయి. రాజాసాబ్ విషయంలో కూడా అదే జరిగింది. 23వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 25-30 లక్షల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ఇది ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాకు చాలా తక్కువ సంఖ్యే అయినప్పటికీ ప్రస్తుతం థియేటర్లలో ఉన్న పరిస్థితిని చూస్తే ఆశ్చర్యమేమీ కాదు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే చాలా చోట్ల ఈ సినిమా షోలు పూర్తిగా తగ్గిపోయాయి. ఏపీ, తెలంగాణలో కలిపి 23వ రోజు గ్రాస్ సుమారు 15-18 లక్షల మధ్య మాత్రమే ఉంది. హైదరాబాద్, వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లో కొన్ని మల్టీప్లెక్స్ షోలు కొనసాగుతున్నప్పటికీ ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉంది. సింగిల్ స్క్రీన్స్లో అయితే ఇప్పటికే చాలా థియేటర్లు కొత్త సినిమాలకు మారిపోయాయి. మిగిలిన కొన్ని చోట్ల మాత్రమే రాజాసాబ్ ఇంకా నడుస్తోంది. నైజాం ఏరియాలో ప్రభాస్కు ఉన్న ఫ్యాన్ బేస్ కారణంగా కొద్దిగా నిలకడ కనిపించినా 23వ రోజు అక్కడ కూడా గ్రాస్ 6-7 లక్షలు దాటలేదు. ఆంధ్రాలో పరిస్థితి మరింత బలహీనంగా ఉంది. బి, సి సెంటర్లలో హారర్, కామెడీ జానర్ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఈ సినిమా 2వ వారం నుంచే పూర్తిగా డ్రాప్ అయిపోయింది. 23వ రోజు ఆంధ్ర మొత్తం మీద గ్రాస్ 8-10 లక్షల మధ్య ఉండింది. సీడెడ్ ప్రాంతాల్లో అయితే ఈ సినిమా రన్ దాదాపు ముగిసినట్టే. అక్కడి నుంచి 23వ రోజు వచ్చిన వసూళ్లు 2-3 లక్షలు కూడా రావడం కష్టంగా మారింది. చాలా థియేటర్లు ఇప్పటికే స్క్రీన్లు తీసేసి కొత్త విడుదలకు స్థలం కల్పించారు. దీంతో అక్కడ రాజాసాబ్ ఉనికి నామమాత్రంగా మిగిలింది. ఓవర్సీస్ మార్కెట్ విషయానికి వస్తే అక్కడ పరిస్థితి మరింత డల్గా ఉంది. అమెరికా, కెనడా లాంటి మార్కెట్లలో 2వ వారం నుంచే షోలు తగ్గించేశారు. 23వ రోజు ఓవర్సీస్ మొత్తం గ్రాస్ సుమారు 8-10 లక్షలు మాత్రమే వచ్చింది. కొన్ని లొకేషన్లలో అయితే షోలు పూర్తిగా క్యాన్సిల్ అయినట్లు కూడా ట్రేడ్ సమాచారం చెబుతోంది. మొదటి వారంలో మంచి ఓపెనింగ్ ఇచ్చిన ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు పూర్తిగా హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. రాజాసాబ్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా భారీగా ఓపెన్ అయింది. మొదటి రోజు గ్రాస్ 100 కోట్లకు పైగా రావడంతో అందరూ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత వచ్చిన మిక్స్డ్ టాక్, కథనం పట్ల వచ్చిన అసంతృప్తి, కామెడీ మరియు హారర్ ఎలిమెంట్స్ రెండూ పూర్తిగా క్లిక్ కాకపోవడం వల్ల లాంగ్ రన్ దెబ్బతింది. అదే ప్రభావం ఇప్పుడు 23వ రోజు కలెక్షన్స్లో స్పష్టంగా కనిపిస్తోంది. 23 రోజుల వరకు వచ్చేసరికి ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుమారు 210 కోట్ల గ్రాస్ చుట్టూ ఆగినట్లు అంచనా. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా పెద్దగా ఉన్నా హిందీ మరియు ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో రాబడి రాలేదు. భారీ బిజినెస్ చేసిన సినిమా కావడంతో ఈ నంబర్స్ బ్రేక్ ఈవెన్కు సరిపోవడం వేదన్నది ట్రేడ్ వర్గాల మాట. 23వ రోజు కలెక్షన్స్ చూస్తే ఇప్పుడు ఈ సినిమా పూర్తిగా ఫ్యాన్స్ ఆధారంగా మాత్రమే నడుస్తోంది అని అర్థమవుతోంది. కొత్త ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ఒక్కసారి చూద్దాం అనుకున్న ఫ్యాన్స్ కూడా ఇప్పటికే చూసేసిన పరిస్థితి. అందుకే రోజువారీ వసూళ్లు లక్షల్లోకి పడిపోయాయి. ఇక ముందు రోజుల్లో ఈ సినిమా నుంచి పెద్దగా ఆశించడానికి ఏమీ లేదు. వీకెండ్ వచ్చినా కూడా పెద్దగా జంప్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే థియేటర్ కౌంట్ చాలా తగ్గిపోయింది. పోటీలో కొత్త సినిమాలు బలంగా ఉన్నాయి. అందువల్ల రాజాసాబ్ థియేట్రికల్ రన్ ఇక ముగింపు దశలోకి చేరింది అని స్పష్టంగా చెప్పచ్చు. మొత్తంగా చూస్తే 23వ రోజు రాజాసాబ్ కలెక్షన్స్ సినిమా బాక్సాఫీస్ ప్రయాణానికి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చాయి. భారీ ఓపెనింగ్, పెద్ద స్టార్ పవర్ ఉన్నా కూడా కంటెంట్ కనెక్ట్ కాకపోతే లాంగ్ రన్ ఎంత కష్టమవుతుందో ఈ సినిమా మరోసారి నిరూపించింది. ప్రభాస్ అభిమానులకు ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమైనా బాక్సాఫీస్ లెక్కలు మాత్రం ఎప్పుడూ నిజాయితీగానే మాట్లాడతాయి. ఇప్పుడు రాజాసాబ్ కథ థియేటర్లలో కాకుండా ఓటీటీ విడుదల వరకు ఎలా మారుతుందో చూడాల్సిందే.